एक ओंकार ओम तत्सत् வாழ்க வளமுடன் एक ओंकार ओम तत्सत् வாழ்க வளமுடன் एक ओंकार ओम तत्सत् வாழ்க వళముடன் యోగ విజ్ఞానము అనే శీర్షికకు ఈ శీర్షికలో వచ్చే కొన్ని ప్రసంగాలకు అందరికీ శుభాహ్వానం. భారతీయ సాంప్రదాయంలో ఒక విశిష్టమైన లక్షణం ఉంది. ఎప్పుడూ భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తారు. రాబోయే తరాల వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి మనం ఏం చేయాలి, ఈ తర్వాత తరాల వాళ్ళ నుంచి వచ్చే హెరిటేజ్ ఎవరు ఎలా పొందగలుగుతున్నారు అనే దాన్ని భారతదేశంలో చాలా ముఖ్యమైన అంశం. సనాతన ధర్మం అనే పేరుతో చెప్పబడుతున్న కొన్ని భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలన్నిటికీ కూడా ఉపకరణ మాత్రమైనటువంటి అంశం ఇది. దానికే లోక కళ్యాణం అని పేరు పెట్టారు. సిద్ధాంతపరంగా సనాతన ధర్మం, ఆశయపరంగా లోక కళ్యాణం, ఆచరణపరంగా వచ్చినప్పుడు ఆచార వ్యవహార విచారాలు. ఆచారము, వ్యవహారము, విచారము మూడు పదాలు సాధారణంగా మనం ఎక్కువ వింటుంటాం. ఆచారము అనేది ఒక పదం కాదు, రెండు పదాలు. ఆ అనే ఉపసర్గ చిరు చరణి అనే ధాతువుకు చేరి ఆచారము అనే పదం ఏర్పడుతోంది. అంటే ఆచారము అంటే సమగ్రముగా చరించుట. మరి వ్యవహారము అంటే అవహారము, కిందకు వచ్చి విశిష్టముగా చరించుట. మరి విచారము అంటే విశిష్టముగా చరించుట, కిందకి రాకుండా. కాబట్టి వ్యవహారము, ఆచారము, విచారము అనే మూడు పదాలు కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ మూడిట్లో ఆచారము వ్యక్తికి సంబంధించినది. దాన్ని కుటుంబానికి కూడా విస్తరిస్తారు. అంటే ఒక పరిమితమైన పరిధి కలిగింది ఆచారం. ఇకపోతే వ్యవహారం అనేది సమాజానికి సంబంధించింది. వ్యక్తికి సమాజానికి, వ్యక్తికి కుటుంబానికి, కుటుంబానికి సమాజానికి మధ్య ఉండే సంబంధాన్ని ఏమని పిలుస్తారు? వ్యవహారం అంటారు. అలా కాకుండా కేవలం వ్యక్తి అంతర్ముఖమై తనకు తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు విచారం అనేది వస్తుంది. కాబట్టి మూడిట్లో కూడా మూడు ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఆచారం అనేది కేవలం వ్యక్తి శరీరము మనస్సుకు చెందినది, కుటుంబాన్ని కూడా కలుపుకోవచ్చు. అలాగే వ్యవహారం అనేది వ్యక్తికి, కుటుంబానికి, కుటుంబానికి సమాజానికి సంబంధించింది. విచారం అనేది కుటుంబానికి, సమాజానికి ఎంత మాత్రం సంబంధించింది కాదు, కేవలం వ్యక్తి యొక్క చైతన్య అధిగమనానికి మాత్రమే సంబంధించింది. అంటే ఈ మూడు కూడా తప్పవు. ఒకటి బహిర్వ్యూహము, రెండవది అంతర్వ్యూహము, మూడవది ఊర్ధ్వవ్యూహము. ఈ మూడు వ్యూహాల్లోనే బహిర్వ్యూహంతో మనకి ఆవరణ ఏర్పడుతోంది, అంతర్వ్యూహంతో విక్షేపం ఏర్పడుతోంది, ఊర్ధ్వవ్యూహంతో మలాలు ఏర్పడుతున్నాయి. ఈ ఆవరణ, విక్షేప, మలములు అనేటువంటి మూడు రకాలుగా చెప్పబడినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి మానవ శరీరాన్ని, మానవ మనస్సును, మానవుని యొక్క బుద్ధిని, మానవుని యొక్క చైతన్యాన్ని మాలిన్యపరుస్తున్నాయి. ఈ మలం అవసరమే. దీనికి జిల్లెమ్మడి అమ్మగారు ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. ఒక అద్దానికి ఏ రకంగా అయితే వెనకాల మలినం పూస్తామో అలాగే ఈ మలినం కూడా తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తారు వారు.
కాబట్టి కొంత ఈ ఆవరణము, విక్షేపము, మలము అని పిలువబడేటువంటి వేదాంతపరమైన పరిభాషలు సమాజంతోనూ శరీరంతోనూ అంతర్ముఖమైన భావనలతోనూ సంబంధించి ఉన్నాయి అని మనం అర్థం చేసుకుందాం. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే సమాజంతో వచ్చేటప్పుడు కర్మేంద్రియాలు, వ్యక్తి తాను సమాజాన్ని తనను తెలుసుకోవడానికి వచ్చేటప్పుడు జ్ఞానేంద్రియాలు, తనను మాత్రమే తెలుసుకోవడానికి వచ్చినప్పుడు అంతరింద్రియాలు ఉంటాయి. కాబట్టి కర్మేంద్రియ ప్రధానమైనటువంటిది ఆవరణ, జ్ఞానేంద్రియ ప్రధానమైనది విక్షేపము, అంతరింద్రియ ప్రధానమైనది మలము అని మనం అర్థం చేసుకుందాం తత్కాలానికి. ఈ సూత్రం ఎందుకు చెబుతున్నాను అంటే తెలిసిన దాని దగ్గర నుంచి తెలియని దానికి వెళ్ళుట అని ఒక సూత్రం ఉంటుంది. ఏదైనా తెలుసుకునేటప్పుడు జ్ఞానం అంతా అపారమైంది. మనకంతా 10 కిలోమీటర్ల దూరం కూడా కనపడదు, 1 కిలోమీటర్ దూరమే మనకు కనపడుతుంది. మన దృష్టి కిలోమీటర్ కనిపిస్తే గొప్ప, బాగా కనపడితే అదే గొప్ప దూరదృష్టి. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ ఎక్కడో అఖండమైనటువంటి ఒక సత్యాన్ని గురించి ఆవిష్కరించబడిందా లేదా అనే సంశయంతో, భ్రమతో, ప్రమాదంతో ఉన్నవాళ్ళం వాటిని నివృత్తి చేసుకోవాలంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని గుర్తించిన పెద్దలు తర్వాత తరాల వాళ్ళకి అనేక విధానాలు అనుసరించారు, అందించారు. అలాంటి వాటిలో యోగము ఒకటి. యోగము అనేది ఇప్పుడు తరం వాళ్ళు ఆలోచించేటువంటి దానికి అంతకు పూర్వం తరాల వాళ్ళు ఆలోచించేదానికి చాలా 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 తేడా ఉంది. ఎప్పుడైతే దాని పట్ల పెర్స్పెక్టివ్ మారిందో ఆచరణ కూడా మారుతోంది. ఒక పండు ఉంటుంది, పండుకి తొక్క ఉంటుంది, లోపల గుజ్జు ఉంటుంది, రసం ఉంటుంది. 3 ముఖ్యమే. తొక్క తీసేసి మీకు పండ్లు ఎవరైనా అమ్మితే మీరు కొనుక్కోరు. తొక్క కూడా మీకు అమ్మాల్సిందే. తొక్క మీరు తీసేస్తారు కదండి అని చెప్పేసి తొక్కను తీసేసి పండ్లు అమ్మితే మీరు ఎవరైనా పండ్లు కొనుక్కునేంత సన్మార్గులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే ఆ తొక్క మీరే తీసుకోవాలి. ఇక్కడ సూత్రం ఏమిటి? నీతో పాటు నీకు తొక్క కూడా వస్తుంది, తొక్క నువ్వే తీసుకోవాలి. గుజ్జు కూడా వస్తుంది, గుజ్జును నువ్వే పిండుకోవాలి. రసం కూడా వస్తుంది, ఆ రసాన్ని నువ్వు తాగి రుచి మాత్రమే గ్రహించి రసాన్ని వదిలిపెట్టేయాలి. ఈ 3 లక్షణాలే ఆవరణ, విక్షేప, మలదోషములు పరిహరించుట అని వేదాంత పరిభాషలో చెప్తారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఏ శతాబ్దంలో ఉన్నామంటే స్థూలంగా 21వ శతాబ్దంలో, సూక్ష్మంగా మధ్యయుగంలో, కారణంగా ఆధునిక యుగంలో భారతదేశంలో జీవిస్తున్నాం. అందువల్ల ఈరోజు కూడా మనం సనాతన ధర్మం అంటూ వాదిస్తున్నాం. అవునో కాదో తెలియదు మనకు. అది సనాతనం అనే పదానికి అర్థం తెలిసిన వాళ్ళ సంఖ్య చాలా పరిమితం. సనాతనం అంటే పుట్టుక లేనిది అని అర్థం, కాలములకు ముందున్నది అని అర్థం. అటువంటిప్పుడు ఇంక తర్వాత లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి? అది వేరే విషయం. ఇక్కడ యోగం అనే దాని గురించి మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఇదంతా ఎందుకు అని చెప్పేసి మీకు శరీరం ఉంది కాబట్టి, సమాజం ఉంది కాబట్టి, ఈ శరీరం లోపల మనసు ఉంది కాబట్టి, ఈ 3 ఒప్పుకుంటారుగా? ఒప్పుకుంటారు. ఈ ఒప్పుకున్న పరిస్థితిలో శరీరం ఉంది కాబట్టి ఇక్కడ ఆచారం వస్తోంది, సమాజం ఉంది కాబట్టి వ్యవహారం వస్తోంది, మనస్సు ఉంది కాబట్టి విచారం వస్తోంది. ఈ 3 ఒక సమతౌల్యత ఎవరైతే సాధిస్తారో అతడి యొక్క శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ప్రవర్తన పారదర్శకంగా ఉంటుంది, మనస్సు శాంతిగా ఉంటుంది, త్రిదోషాలు కూడా ఉపసంహరింపబడి వాతపిత్త శ్లేష్మముల మధ్య సమత్వం ఏర్పడి ఆరోగ్యము, ఆనందము, సంతోషము అన్నీ కూడా మానవుడు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి యోగము అనేటువంటిది ఒక ప్రక్రియ. ఏ రకమైన ప్రక్రియ? నిన్ను నీవు శుద్ధి చేసుకునే ప్రక్రియ, నీ ఇంద్రియములను స్థిరపరుచుకునే ప్రక్రియ, నీకున్నటువంటి వనరులను పోగొట్టుకోకుండా ఉండే ప్రక్రియ, ఉన్న స్థితి నుంచి పైకి అధిగమించే ప్రక్రియ, అన్నిటినీ ఒకటిగా చూడగలిగే ప్రక్రియ. వీటిల్లోనే ఇదంతా ఒక కౌశల్యంతో కూడుకున్నది. అంతేకాకుండా యోగం ఒక విచారంతో కూడుకున్నది. కాబట్టి యోగం అనబడేటువంటిది ఒక గొప్ప విజ్ఞానం. ఆ విజ్ఞానం స్వరూపం ఏమిటి? ప్రకృతి, సమాజము, శరీరము 3 భాగాలు తీసుకుందాం. ప్రకృతి నేపథ్యంతో సమాజాన్ని, వ్యక్తిని చూడడం ఒక పద్ధతి.
సమాజం నేపథ్యంతో వ్యక్తిని ప్రకృతిని చూడడం ఒక పద్ధతి, వ్యక్తి నేపథ్యంతో సమాజాన్ని ప్రకృతిని చూడడం ఒక పద్ధతి. ఈ మొదటి పద్ధతిలో ప్రకృతి నేపథ్యంతో సమాజాన్ని వ్యక్తిని చూసినట్లయితే సాంఖ్యం అనేది వస్తుంది. అలాగే సమాజం నేపథ్యంతో వ్యక్తిని ప్రకృతిని చూసినట్టు ధర్మం అనేది వస్తుంది. వ్యక్తి నేపథ్యంతో సమాజాన్ని ప్రకృతిని చూసినట్లయితే యోగం అనేది వస్తుంది. కాబట్టి ఈ మూడు కూడా ఇంచుమించు 3 రకాలైనటువంటి వేరియబుల్స్లో ప్రాముఖ్యత ఇచ్చేవి. ఈ మూడు కాదనలేని సత్యాలు. వ్యక్తి ఉన్నాడు, సమాజం ఉంది, ప్రకృతి ఉంది. ఇప్పుడు వ్యక్తి తన యొక్క అభివృద్ధి కోసం కానీ కృషి చేయాలి. వ్యక్తుల యొక్క సమగ్ర అభివృద్ధి ఈక్వల్ జాతీయ అభివృద్ధి. అలాగే వ్యక్తి యొక్క చైతన్యం యొక్క అధిగమనం ఈక్వల్ జాతి యొక్క చైతన్య అధిగమనము. కాబట్టి ఒక జాతి అభివృద్ధి పొందాలంటే, ఒక జాతి సక్రమంగా ఉండాలంటే, ఉత్సాహవంతంగా ఉండాలంటే, ఆరోగ్యవంతంగా ఉండాలంటే, పరమమైనటువంటి ఒక తత్వాన్ని తెలుసుకోవాలంటే దానికి ఏదైనా ఒక మార్గం కావాలి. ఆ మార్గాన్ని మళ్ళీ తిరిగి జ్ఞానేంద్రియ ప్రధానంగా, కర్మేంద్రియ ప్రధానంగా, అంతరింద్రియ ప్రధానంగా రూపొందించారు. అలా ఏర్పడ్డ వాటిల్లోనే కర్మేంద్రియ ప్రధానమైంది కర్మయోగము, జ్ఞానేంద్రియ ప్రధానమైంది జ్ఞానయోగము, అంతరింద్రియ ప్రధానమైంది భక్తి యోగము. ఈ 3 యోగ సాంప్రదాయాలు ఈ మూడింటిని అనుసరించి వచ్చినవి. మరి అప్పుడు పతంజలి యోగ సూత్రాలు దేనికి వచ్చాయి? హఠయోగ ప్రదీపిక అనే పుస్తకాలు దేనికి వచ్చాయి? ఇంకా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారనే యోగాలని దేనికి వచ్చాయి అనే ప్రశ్న తెలుసుకోవాలిగా. ఈ తెలుసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి తరానికి అసలు గతమే తెలియదే, 20 ఏళ్ల క్రితం ఏముందో తెలియదే. 2015లో అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రకటించినప్పటి నుంచి ఓహో యోగా ఉందా అని అనుకునేవాళ్ళు. ఇదివరలో యోగా చేస్తున్నాడని ఎవరైనా అనుకున్నట్టయితే బహుశా వీడు సన్యాసుల్లో కలిసిపోతాడు కామోసును అనేటువంటి ఒక భ్రమలో ఉండేవాళ్ళు. అంటే సన్యాసం తీసుకోవడానికి యోగం ఒక అర్హత అన్నమాట, నీట్ పరీక్ష లాంటిది. సో ఆ రకమైనటువంటి ఒక పరీక్ష యోగాలో ఉంటుంది. ఎవరైతే యోగం అనుసరిస్తున్నాడో వాడు భోగాన్ని పొందలేడు, వాడు సంసార సుఖాల నుంచి దూరంగా ఉంటాడు. వైరాగ్యం కోరుకుంటాడట కోరుకున్నాడు మనకు తెలుసు, కోరుకుంటాట్లా అని మాత్రం మనం అంటున్నాం. కాబట్టి యోగం అనబడేటువంటి దాన్ని అర్థం చేసుకోవడంలో, ఆ పెర్స్పెక్టివ్ని అవగాహన చేసుకోవడంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇన్ని మార్పులని వస్తున్న పరిస్థితుల్లో విచిత్రం చెప్పమంటారా, యోగం భారతదేశంలో మాత్రమే ఉంది అని మనం చాలామంది పొరపాటు పడుతున్నాం. యోగం ప్రపంచం అంతా ఉంది. ఎక్కడ శరీరం ఉందో అక్కడ యోగం ఉంది, ఎక్కడ శ్వాస ఉందో అక్కడ యోగం ఉంది, ఎక్కడ మనస్సు ఉందో అక్కడ యోగం ఉంది, ఎక్కడ సత్యం ఉందో అక్కడ యోగం ఉంది. ఈ శరీరాన్ని శ్వాసను మనస్సును సత్యాన్ని దాటింపడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గము యోగము. ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ పుస్తక రూపంలోకి వచ్చేటప్పుడు కానీ, ఒక సంప్రదాయంగా మారేటప్పుడు కానీ, ఒక అభ్యాసంగా దగ్గరికి వచ్చినప్పుడు కానీ చాలా రకాల సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఎదుర్కోవడంలోనే అనేక రకాలైనటువంటి యోగ విధానాలు కూడా రూపొందాయి. ఈ పరిచయం దేనికోసం చెప్తున్నానంటే, ప్రస్తుతం మనం ఉన్న స్థితిలో యోగమును ఎలా గుర్తిస్తున్నాం, ఇంతకుముందు ఉన్న ఈ తరాల్లో అంటే ఒక 200 సంవత్సరాల క్రితం 300 సంవత్సరాల క్రితం ఎలా గుర్తించారు, ఇంకా ముందు దశల్లోకి పెడితే ఎలా గుర్తించారు అనేది కూడా ఒక తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాతిపదికతో నేటికి యోగాన్ని అవగాహన చేసుకోవడానికి మనం ఎంతవరకు ముందుకెడుతున్నాము అనేటువంటిది చెప్తున్నా. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఆవరణ విక్షేప మలదోషాలంటే అందరూ ఇబ్బంది పడతారు. అదే సమాజము దేహము మనస్సు అంటే ఎవరు ఇబ్బంది పడరుగా. ఆ పదాల బదులు నేను ఈ పదాలు వాడుతున్నా. ఇది సమాజం ఆవరణం, కుటుంబం ఆవరణం, దేహం మలం, విక్షేపం లోపల ఉండేటువంటి విక్షేపం మలము, ఇంద్రియములతో వచ్చేది విక్షేపము, లోపల ఉండేటువంటి మలము. సో ఈ రకమైనటువంటి 3 స్థితులు కూడా మనకు వస్తున్నాయంటే వీటి ద్వారా వస్తాయి. 4వ మార్గం లేదు అక్కడ. 3 దోషాలు ఉన్నాయి, 3 గుణాలు ఉన్నాయి, 3 కాలాలు ఉన్నాయి. అవునా? చైతన్యం యొక్క స్పృహ 3 కాలాలు తెలుస్తోంది. 3 గుణాల ద్వారా ఈ ప్రకృతి అనేక పనులు చేస్తోంది. అదేవిధంగా 3 అవస్థల ద్వారా చైతన్యం తెలియబడుతోంది. 3 కాలాల ద్వారా మొత్తం కర్మలతో కూడా నిర్మింపబడుతోంది. 3 రకాలైనటువంటి కర్మలు మనం పొందుతున్నాం. ఇవన్నీ కూడా దేని చుట్టూ తిరిగిపడినవి? కాలము కర్మగుణములు అనే 3 చుట్టూ మాత్రమే తిరుగుతున్నవి. అదేవిధంగా మీకు సూత్రంగా అర్థం చేసుకోవడానికి శరీరము, సమాజము, మనస్సు అని చెప్పడం జరిగింది. ఇక్కడే ఆచారము, వ్యవహారము,
విచారము అని చెప్పడం జరిగింది. ఇక్కడే ఆవరణ, విక్షేపము, మలము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ స్థితి నుంచి ఒక సమత్వాన్ని సాధించడానికి, ఈ స్థితి నుంచి ఒక సమగ్రత్వాన్ని సాధించడానికి, ఈ స్థితి నుంచి ఒక ఏకత్వాన్ని సాధించడానికి, ఒక రుగ్మతారహిత స్థితి సాధించడానికి, దానికి న్యాయదర్శనంలో ఒక మాట చెప్తాడు. ఏమని? తదభయం అజరం అమర్చపదం బ్రహ్మక్షేమావాప్తి అని చెప్తాడు. ఎక్కడ భయం ఉండదో, ఎక్కడ జరం ఉండదు అంటే ముసలితనం ఉండదో, ఎక్కడ మరణం ఉండదో దాని పేరు బ్రహ్మక్షేమము. ఈ మూడు మనకున్నాయి. మరి శరీరంతో ఉండేవాడికి భయం ఉంది, ముసలితనం ఉంది, మరణం ఉంది. ఈ మూడు లేనివాడు దేవుడు, ఉన్నవాడు మానవుడు. కాబట్టి ఎలివేషన్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఈ స్థూల శరీరంతో పంచభూతాలతో కూడుకొని ఈ శరీరంలో ఉండేటువంటి చైతన్యము పరిమితమై ప్రకంపితమై ప్రకంపనలకు లోనై పనిచేస్తున్నటువంటి ఈ చైతన్యాన్ని శ్వాస ద్వారా పైకి తీసుకెళ్ళి ఈ చైతన్యాన్ని అనంత విశ్వంలో సమన్వయం చేసినప్పుడు దానికి భయము ఉండదు, దానికి ముసలితనము ఉండదు, దానికి మరణము ఉండదు. తదభయం అజరం అమర్చపదం బ్రహ్మక్షేమావాప్తి అని న్యాయదర్శనంలో కనపడింది సూత్రం. ఈ సూత్రాన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే ఏం చెయ్యాలి? ఇది ఒక భాగం. రెండవ భాగం చెప్పుకుందాం. భగవద్గీత అని ఒక పుస్తకం ఉంది. దాని పుస్తకము అనడంట ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి అందాం. పుస్తకం అంటే ఎవరు రాసినా పుస్తకాలు అవుతాయి. పుస్తకం అనేప్పుడు ఒక స్థూల రూపం మాత్రమే. భగవద్గీత అని ఒక భావాలు ఉన్నాయి. ఎందుకు చెప్తానంటే ఈ భగవద్గీత గురించి చెబుతూ భగవద్గీతలో చెప్పాడు. అనగా నేను ఇది ఎప్పుడో మనువుకి చెప్పాను, మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు, ఆ తర్వాత పాడైపోయింది, మొత్తం అంతా మళ్ళీ నీకు తిరిగి చెప్తున్నాను అన్నాడు. అంటే కేవలం అర్జునుడికి చెప్పింది కాదు భగవద్గీత. అంతకుముందు ఎప్పుడో చెప్పింది భగవద్గీతను అర్జునుడికి మళ్ళీ తిరిగి కృష్ణుడు చెప్పాడు. అంటే భగవద్గీత ఒక భావమేగా, కాన్సెప్టు. ఈ కాన్సెప్ట్లు చెప్తూ ఏం చెప్తాడు? 3వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు అంటే, నా చేత 2 రకములైనటువంటి నిష్ఠలు చెప్పబడ్డవి. మొదటి దాన్ని సాంఖ్యం అంటారు, రెండవ దాన్ని యోగం అంటారు. జ్ఞానులకు సాంఖ్యము, కర్మకు యోగము అని చెప్పారు. ఇది భగవద్గీత 3వ అధ్యాయం 3వ శ్లోకంలో ఉంది. అంటే అతి ప్రాచీనమైనవి 2, కనపడేది చేసేది. కనపడేదాన్ని అర్థం చేసుకుంటే సాంఖ్యము, చేసేదాన్ని అర్థం చేసుకుంటే యోగము. అంటే దృశ్యము కర్త సమన్వయంలో దృశ్యప్రధానంగా వ్యాఖ్యానం చేస్తే సాంఖ్యం అవుతోంది, కర్మప్రధానంగా చేస్తుంటే యోగం అవుతోంది అన్నమాట. అక్కడ యోగానికి ఇది ఒక పురాతనమైనది అనేటువంటి ఒక మాట చెప్పడం జరిగింది. చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి. పురాతనమైనది అంటే ఈ సృష్టిలో 2 ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి వికారములు లేని ఒక శుద్ధ పరవయలు, 2 వికారముతో ప్రారంభమైన ఒక క్రియాత్మకమైన క్రియాశీలమైన జగత్తు. ఒకటి బ్రహ్మాండము, 2 జగత్తు. ఈ బ్రహ్మాండం నుంచి ఈ జగత్తు ఆవిష్కృతమవుతున్నప్పుడు ఒక క్రియ అనేటువంటిది వచ్చినప్పుడు యోగము అనేది వచ్చింది. బ్రహ్మాండము కేవలము అస్తిత్వంగా తనను తానుగా కేవలముగా ఉన్నప్పుడు సాంఖ్యము అనేటువంటిది వచ్చింది. ఈ సాంఖ్యము యోగము 2 కూడా పరిణమించి మానవుణ్ణి ముందుకు నడిపించడంలో మిగతా దర్శనాలన్నీ వచ్చాయి. కాబట్టి ఇది ఒక పరిమాణము, ఇది ఒక పరిణామము. ఈ పరిమాణము పరిణామము అర్థం చేసుకోవడానికి యోగము చాలా ప్రాచీనమైనదని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అంటే కృష్ణుడి కంటే ప్రాచీనమైనది అని చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్పాను. కృష్ణుడు ఎంత ప్రాచీనమైన వాడనేది నాకు అంచనా వద్దు మనకి. దాన్ని మనం ఈ సంవత్సరాల్లో చెప్పలేము. క్రీస్తు శకము, విక్రమ శకము, శాలివాహన శకము అని చెప్పలేము. చాంద్రమానము, ఆ మానం ఈ మానం అని చెప్పలేము. అంటే మానాలకి లెంగనేది. అందుకే కృష్ణుడి గురించి అమ్మ జిల్లేడు అమ్మగారు కృష్ణుడు అంటారు. అంటే గణితమునకు లొంగనివాడు, లెక్కకు లొంగనివాడు. లెక్కకు లొంగనివాడే ఇది నాకంటా ముందని చెప్పినప్పుడు మన లెక్కలకు లొంగిన ప్రపంచంలో మనం యోగాన్ని ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు వచ్చిందని ఎలా చెప్పగలం? చెప్పలేము. కానీ వ్యవహారం కోసం చెప్పుకోవాలి, లేకపోతే మనకు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఇంతవరకు యోగము యొక్క ప్రాచీనత ఎస్టాబ్లిష్ చేశా. భగవద్గీత యొక్క ప్రమాణం ద్వారా మనకు ఒక ప్రాచీనమైనటువంటి విధానం ఉంది. ఇది మనువు ఇక్ష్వాకు వగైరా వాళ్ళందరూ కూడా చెప్పినది అనడంలో మనకి వశిష్ఠుడు రాసినటువంటి యోగ వాసిష్టం కూడా రాముడికి చెప్పారు వారు. ఆ యోగ వాసిష్టం అంతా కూడా అక్కడ కూడా యోగమే చెప్పారు. వరాహ పురాణంలో కూడా దాని గురించే చెప్పారు. అంటే వాసనలు క్షయం చేసి పైకి తీసుకువెళ్ళేది యోగము. ఆ కారణం చేత ఈ వాసనలన్నీ కూడా క్షయం అవ్వాలంటే దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన ఇవన్నీ కూడా క్షయం కావాలంటే 3 రకాలైనటువంటి ఆవరణ విక్షేప మలములన్నీ కూడా క్షయం కావాలి అంటే మనకి అన్ని రకాలైనటువంటి భావాల నుంచి పోవాలంటే మన శరీరంలో కిందకు వచ్చేటువంటి వాయువుని పైకి తీసుకెళ్ళాలి. అదొకటే సూత్రం, ఇంకా వేరే ఏమీ లేదు.
అన్నీ ఇంకా మోటుగా చెప్పాలంటే కింద భాగాన్ని మూసివేసి వాయువుని పైకి తీసుకెళ్ళి పైన కలుపు. ఇది యోగ క్రియ. అక్కడ తంత్రం అవుతోంది, విజ్ఞానం కావడంలే, తంత్రం అవుతోంది. తంత్రం అంటే ఎక్కడ శరీరాన్ని పని చేస్తుంటామో దాన్ని తంత్రం అంటాం. ఆ శరీరంతో పనిచేసే పద్ధతి ద్వారా తంత్రం అవుతుంది, యోగ తంత్రం అవుతుంది. అందుకే దాన్ని కుండలిని తంత్రము అన్నారు, కుండలిని యోగం అనలే, కుండలిని తంత్రము అన్నారు. అంటే ఈ శరీరాన్ని బంధించి శ్వాసను పైకి తీసుకువెళ్ళి శ్వాసను నిరోధించి శ్వాసను వేరు స్థానాల్లో ఉంచి చివరికి శరీరాన్ని భద్రం కొట్టి బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి తీసుకెళ్ళడం అనేటువంటి ఒక సాంప్రదాయం చాలామంది చెప్పుకుంటూనే ఉంటారు, చాలామందికి తెలుసు. కాబట్టి ఇదంతా కూడా ఒక తాంత్రిక సాంప్రదాయమా? ఇది ఒక తంత్రం. తంత్రం అంటే ఎక్కడైతే ద్రవ్యరాశి శక్తి యొక్క వినియోగాల ద్వారా అది జరుగుతుందో అక్కడ తంత్రం అని చెప్పేసి పిలుస్తారు. అదే నువ్వు గాయత్రి మంత్రం చేయి, ఇంకో మంత్రం చేయి అంటారు. అక్కడ మనస్సుని మంత్రం ద్వారా, శబ్దము ద్వారా శ్వాసను నిరోధించి మూలకు పైకి తీసుకెళ్తే అది మంత్రం అవుతుంది. మరి మౌనం ద్వారా చేసినట్టే ధ్యానం అవుతుంది. కాబట్టి తంత్రము, మంత్రము, ధ్యానము మూడు కూడా దేనికోసం వచ్చినవి అని చెప్పేసి అంటే ఎలివేషన్ ఆఫ్ కాన్షియస్నెస్, చైతన్యమును ఉన్నత స్థితికి తీసుకువెళ్ళుట. దృశ్యము యొక్క స్థితి నుంచి వ్యక్తి స్థితికి, దేహము యొక్క స్థితి నుంచి మనఃస్థితికి, మనస్సు స్థితి నుంచి ఇంద్రియముల స్థితికి, ఇంద్రియముల స్థితి నుంచి కాలము యొక్క స్థితికి, కాలము యొక్క స్థితి నుంచి అధిభౌతిక స్థితికి తీసుకువెళ్ళడానికి ఒక ప్రయత్నం. ఇంత అవరోహణ క్రమంలో ఉన్నదాన్ని మళ్ళీ ఆరోహణ క్రమంలోకి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. అంటే మనకి భగీరథుడు గంగానది తీసుకొచ్చాడు. ఆకాశంబ నుండి శంభుని శరం బంధుండి శీతాద్రి సుశ్లోకం పైన హిమాద్రి నుండి భూమి భూలోకంబ నుండి ఎస్తోకాంబోధి పయోధి నుండి పవనాంధోలోకములు చేయాలి. మళ్ళీ దాన్ని కింద నుంచి పైకి తీసుకువెళ్ళి మళ్ళీ ఆకాశం వరకు తీసుకెళ్ళాలి. అది గంగా ప్రవాహం పైనుంచి కిందకు వచ్చిన దాన్ని కింద నుంచి పైకి తీసుకెళ్ళడమే యోగ విద్య. అది ఒక అనుభవం అయితే యోగ విద్య, అది ఒక సమగ్రత యోగ దర్శనము, అది రక్షించేది అయితే యోగ శాస్త్రము, అది ఆచరిస్తున్నప్పుడు యోగ తంత్రము. ఇవన్నీ కూడా ఒకదానికే పెట్టినటువంటి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న డిఫరెంట్ పేర్లు. కాబట్టి ఇది యోగమునకు సంబంధించి ఒక మూలమైనటువంటి పరిచయం. దీనిలో చెప్పడం ఏమిటి? శరీరానికి, సమాజానికి, అంతరింద్రియాలకి సంబంధం ఉంది, ఆచారానికి, వ్యవహారానికి, విచారానికి సంబంధం ఉంది, ఆవరణకు, మలమునకు, విక్షేపమునకు సంబంధం ఉంది. అదే విధముగా ప్రకృతికి, సమాజానికి, వ్యక్తికి సంబంధం ఉంది. ధర్మమునకు, సాంఖ్యమునకు, యోగమునకు సంబంధం ఉంది. ఈ యోగం అతి ప్రాచీనమైనది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యోగము అని చెప్పేసి చెప్పడం అందరూ కూడా పతంజలి యోగ సూత్రములు అని చెప్తారు. పతంజలి ఎప్పటివాడో తెలియదు. పతంజలి గురించి రకరకాల ట్రెడిషన్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఒక ట్రెడిషన్ ఏం చెబుతుందంటే పతంజలి సిద్ధ సాంప్రదాయంకు చెందినవాడు అని చెబుతుంది. మీకు తమిళనాడులో 21 మంది సిద్ధుల గురించి చెప్తారు. ఆ సిద్ధుల్లో పతంజలి ఒక ఆయన. కాబట్టి సిద్ధ సాంప్రదాయానికి చెందినవాడు పతంజలి అని. మరి సిద్ధుల్లో మొట్టమొదటి వాడెవడు? కపిలుడు. సిద్ధానాం కపిలో ముని అని భగవద్గీత 10వ అధ్యాయం చెబుతోంది. అంటే కపిలుడు అనేటువంటి ఆయన ఈశ్వరుడు యొక్క 5వ అవతారం, నారాయణమూర్తి యొక్క 5వ అవతారం కపిలుడు. ఆ కపిలుడి నుంచి వచ్చినటువంటి అవతారమే పతంజలి. ఇది ఒక ఆర్గ్యుమెంటు. ఇంకో ఆర్గ్యుమెంట్ పతంజలి ఆదిశేషుడు అవతారము అని చెప్పేసి ఆదిశేషుడే పతంజలి అయ్యాడు అని చెప్పేసి చెబుతారు. మన లక్ష్మణుడు, బలరాముడు ఏ రకంగా అయితే ఆదిశేషుడు యొక్క అవతారాలో పతంజలి కూడా ఆదిశేషుడు యొక్క అవతారము అని చెప్పేసి చెబుతారు. ఈ పేరుతో కలిగిన పతంజలిలో మనకు 3 ఉన్నారు. ఒక ఆయన వ్యాకరణం చెప్పినాయన, ఇంకొక ఆయన వైద్యం చెప్పినాయన, ఇంకొక ఆయన యోగం చెప్పినాయన. అందువల్ల 3 పతంజలులు కూడా 3 అని కొంతమంది అనుకుంటే 3 ఒకళ్ళే అని చెప్పేసి అన్నవాళ్ళు ఇంకొక సాంప్రదాయం ఉంది. ఏ సాంప్రదాయం ఉన్నా ఒక పతంజలి ఉన్నాడు. ఆ పతంజలి చెప్పిన యోగ సూత్రాలు ఉన్నాయి. ఆ యోగ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఒకటి ఉంది. కానీ అథ యోగానుశాసనం అని మొదలుపెట్టాడు. అథ యోగానుశాసనం ఏమిటి? మనకి బ్రహ్మసూత్రాల్లో అందరికీ చెప్పిన బాగా ప్రచారంగా ఉండే మాట అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పేసి. అథ అంటే అటు తర్వాత, అథ అంటే అందువలన బ్రహ్మ జిజ్ఞాస. మరి ఇక్కడ అథ లేదుగా. యోగ సూత్రాల్లో కేవలం అథ అని మాత్రమే ఉంది. అథ యోగానుశాసనం. అథ యోగానుశాసనం ఏమిటి? అథ అంటే దేని తర్వాత? అథ అంటే తర్వాత. దేని తర్వాత? దేని తర్వాత? అనుశాసనం. అనుశాసనం అంటే అనుసరించి శాసించేది. ఈయన శాసించడంలే, అనుసరించి శాసిస్తున్నాడు. దేన్ని అనుసరించి శాసిస్తున్నాడు?
ఇక్కడే యోగమునకు పునాదిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సూత్రం చాలామంది చాలా రకాలుగా విచిత్ర భావాల్లో అర్థం చేసుకుంటూ వచ్చారు. అంతవరకు ఎందుకు? పతంజలి యోగ సూత్రాల మీద ఇప్పటి వరకు వచ్చినటువంటి బాదరాయణుల వారి వ్యాఖ్య దగ్గర నుంచి, వ్యాసుల వారి వ్యాఖ్య దగ్గర నుంచి చూసుకున్నట్లయితే, భోజుల వారి వ్యాఖ్య, వాచస్పతి మిశ్రుడు యొక్క వ్యాఖ్య ఇలా చూసినట్లయితే ఏ తరంలో వాళ్ళు ఆ తరంలో పతంజలిని అర్థం చేసుకుంటున్నారు. అలాగే ఈ తరంలో వాళ్ళు కూడా అనేక రకాలుగా అర్థం చేసుకున్నారు. దీని మీదనే రకరకాల పుస్తకాలు వచ్చాయి. పతంజలి యోగ సూత్రాల పేరుతో భారతదేశం అంతా కూడా ఇంచుమించు 5,000 పుస్తకాలు ఉంటాయి. 5,000 పుస్తకాలు అంటే పుస్తకాల సంఖ్య కాదు, 5,000 రకాలైనటువంటి భావాలను పతంజలి యోగ సూత్రాన్ని అర్థం చేసుకోవడంలో చెప్పడం. నాది 5,001 అనుకోండి. ఇక్కడ ఈ పతంజలి అథ యోగానుశాసనం అని చెప్పేసినప్పుడు అప్పటికే ఉన్న యోగాన్ని ఈయన ప్రతిపాదించాడా? ఫస్ట్ ప్రశ్న. అథ అంటే దేని తర్వాత యోగాన్ని ప్రతిపాదించాడు? ఏదో అవసరం ఉంటే కానీ యోగం రావాలిగా. మరి అనుశాసనం అంటే దేన్ని అనుసరించి శాసించాడు? దేన్ని శాసించాడు? ఈ 4 ప్రశ్నలతోనే మనకు మొదలవుతుంది. ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పుకోవాలి. ఆ ప్రశ్నలకు వెళ్ళడానికి మునుపు ఇంకో చిన్న విషయం చెప్పు. ఈ రోజుల్లో ప్రస్తుతం భారతదేశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇంచుమించుగా 45 రకాలైన యోగ విధానాలు అమల్లో ఉన్నాయి. క్రియాయోగమని, సిద్ధ సమాధి యోగమని, రాజయోగమని, పూర్ణయోగమని, సులభతర కుండలిని యోగమని, భృక్తరస తారకరాజ యోగమని, అలాగే ఇంకో భావాతీత ధ్యానమని, సహజ యోగమని, ఇలాంటి పేర్లతో ఉన్నాయి. ఎన్ని పేర్లున్నా ఎన్ని యోగాలున్నా అదే శరీరం, అదే మనస్సు, అదే శ్వాస. ఇక్కడ సబ్జెక్ట్ ఏమిటి? ఒకటే, శరీరము, శ్వాస, మనస్సు. ఈ మూడిటితో భూమి మీద ఉంటే ఒక స్థితి, శరీరం వరకు ఉంటే ఒక స్థితి, ప్రకృతిని దాటి పైకి వెళ్ళిపోతే ఇంకొక స్థితి. ఈ 3 స్థితులను సమన్వయం చేయడం కోసమే వాడెవరెవరు వాళ్ళ తరాల్లో వాళ్ళు ప్రయోగాలు చేసి తమ శరీరం మీద వచ్చిన రిజల్ట్ని తమకు దగ్గర ఉండేటువంటి వర్గాల వాళ్ళకి చెబుతూ వచ్చారు. ఇలాంటి వర్గాల వాళ్ళలోనే మనకి శ్యామాచరణ లహరి గారు, యుక్తేశ్వరగిరి గారి దగ్గర నుంచి పరమహంస యోగానంద గారు ఒక క్రియాయోగాన్ని చెప్పుకుంటూ రాగా, ఈ క్రియాయోగం ఎవరు చెప్పారట? హనుమంతుల వారు మహావతార బాబాజీకి చెప్పారట. మహావతార బాబాజీ వారు శ్యామాచరణ లహరికి చెప్పారట. శ్యామాచరణ లహరి వారు యుక్తేశ్వరగిరికి చెప్పారట. ఇలాగ ఒక సాంప్రదాయాన్ని మన వాళ్ళు ఎప్పటి నుంచో నిర్మించుకుంటూ వచ్చారు. అంటే క్రియాయోగం ఎందుకు వచ్చింది? క్రియ మొదలైనప్పటి నుంచి క్రియాయోగం వచ్చింది. క్రియ ఎప్పుడు మొదలైంది? వికారం మొదలైనప్పుడే క్రియ మొదలైంది. వికారం ఎప్పుడు మొదలైంది? కాలం మొదలు కావడానికి మునిపే వికారం మొదలైంది. కాలము కూడా వికారమే కూర్చుంది. సో కాలాన్ని దాటి, క్రియను దాటి, కర్మను దాటి, కర్తను దాటి, దృశ్యాన్ని దాటి ముందుకు తీసుకెళ్లేదే క్రియాయోగం. మరి ఈ రకమైన పరిస్థితుల్లో తీసుకుంటే మరి యోగం అనబడేటువంటి దాని గురించి ఒక విచిత్రమైన మాట నేను ఒకసారి చూశాను. మనకు దర్శనోపనిషత్తు అని ఒకటి ఉంది. ఆ దర్శనోపనిషత్తులో దత్తాత్రేయుల వారు సంప్రతి అనేటువంటి ఒక ఆయనకి బోధిస్తారు. బోధిస్తూ యోగం సాష్టాంగ దర్శనం అన్నారు. యోగం సాష్టాంగ దర్శనం అన్నారు. యోగము 8 అంగములతో కూడిన దర్శనము అన్నారు. అంటే యోగము దర్శనము అని ఒకటి, 8 అంగములు కలిగినదని ఒకటి తెలుస్తోంది. ఈ దత్తాత్రేయుల వారు చెప్పినటువంటి అంశం దర్శనోపనిషత్తులో. మరి కొన్ని ఉపనిషత్తుల్లో యోగమునకు 6 అంగాలు ఉన్నాయని, యోగమునకు 15 అంగాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. మరి ఏది నిజం అనుకోవాలి, ఏది అబద్ధం అనుకోవాలి? పతంజలి మరి ఎందుకు 8 యోగాల అంగాన్ని మాత్రమే తీసుకున్నారు? ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా న్యాచురల్గా వస్తాయి. ఈ స్థితిలోనే ఇంకొక విషయం చెప్పుకోవాలి. సామాన్యంగా యోగం చేసి సరిపెట్టుకుందాం అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. యోగాన్ని ఆధారంగా చేసుకుని వేదాంతపరమైన, అద్వైతపరమైన, అఖండ అద్వైత అనుభవాన్ని పొందాలనుకునేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. ఈ యోగాన్ని ఆధారంగా చేసుకుని రోగాన్ని నయం చేసుకోవాలనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే యోగాన్ని అమ్ముకుని బతకాలనుకునేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. వీళ్ళందరూ కూడా యోగం గురించి తెలుసుకోవాల్సిందే. ఈ రకమైన దిశల గురించి తెలుసుకోవాల్సిందే. యోగములో మరి 6 అంగములు ఎందుకు చెప్పారు? 15 అంగములు ఎందుకు చెప్పారు? 8 అంగములు ఎందుకు చెప్పారు? ఏది నిలబడుతుంది? 8 అంగములే నిలబడుతుంది. ఎందుకు 8 అంగములు నిలబడుతుంది అని చెప్పేసి అంటే భగవద్గీతలో ఒక అధ్యాయం చెప్పాడు. ప్రకృతి 8 రకములుగా ఉంటుంది. భూమి, ఆపహ,
అనలము, అనిలము, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ 8 ప్రకృతుల్ని దాటిపోవడానికి 8 అంగములు. అప్పుడు మనిషి భూత ప్రకృతి నుంచి అధిభౌతిక ప్రకృతి వైపుకి, జీవ ప్రకృతి నుంచి చర ప్రకృతి నుంచి స్థిర ప్రకృతికి, ఒక దైవ ప్రకృతికి మనిషి ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సిద్ధాంతాలు, చాలా సూత్రాలు ఉన్నప్పటికీ కూడా ఏకంగా చెప్తున్నటువంటి దాని ప్రకారంగా చూసుకుంటే 8 అంగములతో కూడిన యోగము మాత్రమే ఉత్తమమైనది అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఇటువంటి యోగము అనేక రకాలుగా ఉంటుందిట. కృష్ణ యజుర్వేదంలో ఒక సూత్రం ఉంది, యోగో హి బహుధా బ్రహ్మన్ భిద్యతే వ్యవహారతః. ఈ యోగం అనేది వ్యవహారం అనేక రకాలుగా ఉంటుంది అని చెప్తారు. వాటిలో వాళ్ళు చెప్పిన రకాలు ఏమిటి అని చెప్పేసి అంటే హఠయోగము, మంత్రయోగము, లయయోగము, రాజయోగము, 4 రకాల యోగాలు చెప్పారు. ఈ 4 తప్ప ఇంకా వేరే యోగాలు లేవా? చాలా మరి ఉన్నాయి. మరి ఇన్ని రకాల యోగాలు, ఇన్ని రకాల విధానాలు, ఇన్ని రకాల అనుభవాలు రావడానికి యోగం అభ్యాసమా, అనుభవమా, ఆచరణ, అవగాహన, అన్వయమా ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. ఇదంతా కూడా యోగ విజ్ఞానంలో భాగమే. అంటే యోగం యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం, యోగం యొక్క లక్షణాన్ని తెలుసుకోవడం, యోగం యొక్క నిర్వచనాన్ని తెలుసుకోవడం, యోగం ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకోవడం, యోగములో గతంలోనూ ప్రస్తుతంలోనూ ఉన్నటువంటి తరహాల గురించి కొంత తెలుసుకోవడం, ఇదంతా కూడా యోగ విజ్ఞానము అనేటువంటి శీర్షిక కింద మీకు ఒక్కసారే అన్నప్రాశన నాడు అవకాయ పెట్టకూడదు. కాబట్టి మనకు అన్నప్రాశన 4 మెతుకులే పెట్టాలి. కాబట్టి మీకు ఒక సమగ్రమైన ఒక దృశ్య స్వరూపాన్ని మీ ముందు పెట్టడానికి నేను ఇంత తాపత్రయపడవలసి వచ్చింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పమంటారా? యోగము మతం కాదు, కానీ అన్ని మతాలు యోగమును ఉపయోగించుకున్నాయి. క్రైస్తవ మతంలో యోగం ఉంది, బౌద్ధ మతంలో యోగం ఉంది, బౌద్ధ మతంలో యోగాచారం అని పిలుస్తారు. జైన మతంలో యోగం ఉంది, మహమ్మదీయ మతంలో యోగం ఉంది, సూఫీ మతంలో యోగం ఉంది, సిక్కు మతంలో యోగం ఉంది, వైష్ణవ వేదాంతంలో కూడా యోగం ఉంది, అద్వైత వేదాంతంలో యోగం ఉంది. యోగము లేని చోట లేదు. ఎందుకంటే శరీరము, వ్యాస, మనస్సు ఉన్న చోటల్లో యోగం ఉంటుంది. శరీరము, శ్వాస, మనస్సు ఉన్న చోటల్లో యోగం ఉంటుంది. అదంటే జంతువుల్లో కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. మానవుల్లో ప్రచారంలో ఉన్న ప్రకారంగా తీసుకుంటే యేసుక్రీస్తు మహాయోగి, ఆయన భారతదేశానికి వచ్చి యోగాన్ని నేర్చుకున్నాడు. సూఫీలో వాళ్ళు ప్రాణాయామం కానీ మిగతా విధానాలు కానీ ధ్యానం కానీ ఇటువంటివన్నీ కూడా చేస్తారు. ఇవి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఇవి. అలాగే బౌద్ధుల్లో యోగాచారం అనే సాంప్రదాయమే ఉంది. మీకు జపాన్ అని పేరు వచ్చింది, దేశం పేరు తెలుసుగా. జపాన్ అంటే జపయానము అనేది జపాన్ అయింది, జపము ద్వారా ప్రయాణము చేయుట. అలాగే మనకి చైనాలో జెన్ అనే మతం ఉంది. జెన్ అనేది ధ్యానం అనేది జెన్ అనే మతంగా మారింది. ధ్యానమే మతం. మరి ఇటువంటి విషయాలు తీసుకున్నట్టయితే యోగము లేని చోట లేదు. ఎక్కడ ప్రకృతి ఉందో, ఎక్కడ ప్రకృతిని దాటిపోవాలో, ఎక్కడ దేహం ఉందో, ఎక్కడ దేహాన్ని దాటిపోవాలో, ఎక్కడ శ్వాస ఉందో, ఎక్కడ శ్వాసను దాటిపోవాలో, ఎక్కడ మనస్సు ఉందో, ఎక్కడ మనస్సును దాటిపోవాలో, ఎక్కడ భూత ప్రకృతి ఉందో, ఎక్కడికి దైవ ప్రకృతికి దాటిపోవాలో అక్కడల్లా యోగం ఉంటుంది. ఆ యోగాన్ని ఆచరించే వాళ్ళని బట్టి, అనుసరించే వాళ్ళని బట్టి, చెప్పేవాళ్ళని బట్టి, వినేవాళ్ళని బట్టి, పరిస్థితులను బట్టి, చిత్తశుద్ధిని బట్టి, చిత్తబుద్ధిని బట్టి ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ పరిచయంతో మనం యోగ విజ్ఞానం అనే దాన్ని ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. శుభమస్తు.